కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. రైతుల్లో ఎక్కడ చూసినా రైతు బంధు గురించి మొన్నటి వరకు చర్చ జరుగుతుంది. రైతులకు రేషన్ కార్డు మ్యాండేటరీ గతంలో కొద్ది రోజుల క్రితం అనే అంశము తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో అనేక మంది రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే పట్టా పాస్ పుస్తకం ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి కొన్ని విధి విధానాల్లో మార్పులు చేసి కొత్త విధి విధానాలు రూపకల్పన చేసింది. దాంతోపాటు నిన్న చేసినటువంటి మార్గదర్శకాల నేపథ్యంలో రైతులకు రుణమాఫీ పట్టా పాస్ పుస్తకం ఉంటే మేము చేస్తామన్నటువంటి ఒక ఆలోచన చేయడంతో చాలామంది రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా మరిగడి గ్రామంలో ఉన్నాము. ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు పంట పొలాల వద్ద పనిచేసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, దీనిపై వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్నటువంటి ఆలోచనలు మనం రైతులను అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ప్రస్తుతానికి మరిగడి గ్రామంలో ఉన్నటువంటి రైతులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినాము అని చెప్పి ఇక్కడ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆగస్టు 15 వరకు పూర్తి స్థాయిలో మేము నెరవేరుస్తాము, రేపు అంటే 18వ తారీఖు ₹1,00,000 మొదటి విడతగా రుణమాఫీ చేస్తామని చెప్పి అంటున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? మీ రైతుల్లో ఎట్లాంటి వాతావరణం నెలకొంది? చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పిండు, ఒకసారి ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఇప్పటికీ ప్రతి ఒక్క గ్రామంలో రాజశేఖర రెడ్డి అంటే గుర్తు పెట్టుకుంటారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆయన కూడా 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. ఆ మాట ఆయన నిలబెట్టుకుంటుండు. చాలా సంతోషంగా ఉంది. ఆ కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు, కానీ అల్లనే తిప్పిండు. ఎవరికి రుణమాఫీ చేయలే. ఆ రుణమాఫీ చేస్తావా అని అసెంబ్లీలో బండి విక్రమార్క గారు అడిగితే, మాకు అంతా తెలుసు, నువ్వు కూర్చోవా, మేము ఎట్లా చేయాలనో మాకు తెలుసు, మాకు అంతేరికే కానీ కూర్చోమని బంటి విక్రమార్కను కూకోబెట్టిండు. ఇవాళ అదే బంటి విక్రమార్క ఇలా ఈ 2 లక్షల రుణమాఫీ రైతుకు చేస్తున్నట్టే అది ధర్మం గెలిచింది. ఇలా సంతోషకరంగా ఉంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్లకు రైతులకు సంబంధించిన సమస్యలపై నిజంగా స్పష్టత ఉందని దీన్ని బట్టి మనం భావించవచ్చా? చాలా స్పష్టత ఉంది. రుణమాఫీ ఎత్తా అన్నది నిలబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు ఏదైనా హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకునేదంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ కాంగ్రెస్ వైపున ఉన్నారు రైతులు. ఇవాళ వడ్లు గవర్నమెంట్ వడ్లు, మొన్నటి వడ్లు చూసినావా, దన్న లేపిర్రు. ఒక్క గింజ కూడా కొమటోడు కొట్టనీయలే. అంతకుముందు ఉన్న ప్రభుత్వం 5 కిలోలు, ఒక బస్తా మీద 5 కిలోలు 6 కిలోలు కొట్టేది. ఈసారి అట్లాంటిది ఏమీ లేదు. ఆ వడ్లు బ్రహ్మాండంగా ఎగుమతి అయినాయి, డబ్బులు కూడా జల్దీ పడ్డాయి. ఇవాళ రైతులకు సంతోషంగా ఉన్నది కాబట్టిగానే మళ్ళీ ఆ ఎంపీ ఎలక్షన్ల కేసీఆర్కు 0 పెట్టిరు. ఆ కేసీఆర్ మాటలే కానీ ఏం చేయలే. అనవసరంగా గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, చెర్లకు రైతు బంధు ఇచ్చి అడ్డగోలుగా డబ్బులన్నీ వృధా చేసిండు. కాంగ్రెస్ పార్టీ అట్లా చేయది, రైతులకు మేలు చేస్తుంది అన్న నమ్మకం ఉంది. ఈ నమ్మకాన్ని ఇప్పుడు చూపెట్టింది. రైతుకు గిట్టుబాటు ధర, ఈ రుణమాఫీ అన్ని విధాలుగా సహకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రైతులు కాంగ్రెస్ వైపున ఉంటారని నేను కోరుతున్నాను. ఓకే, చాలా అంత సంతోషం వారి మాటలోనే కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద మనిషి చెప్పు, ఎట్లా ఉంది రైతు భరోసా, రైతు బంధు, అలాగే రైతు రుణమాఫీ అన్ని రైతులకు సంబంధించి రైతు ప్రభుత్వం చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మీకు ఏమనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది, ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మాఫీ చేస్తా మాఫీ చేయలేదు, మరి మాఫీ చేయలేదు, రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ చేస్తా చేయలేదు. ఎన్నో మాట పోయినా కానీ ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందని అది సున్న చేసిండ్రు. ఇప్పుడు కాలువలు ఇస్తా ఉన్నారు, చెర్లు వేసింది వాళ్ళు, కాలు తెచ్చింది వీళ్ళు. ఇప్పుడు మాకే నీళ్ళు అంటారు, ఇవి ఇస్తా అనుకుంటా బాగా చేసింది. మాకు సంతోషం. ఓకే, గత ప్రభుత్వాలకి ఇప్పుడున్నటువంటి తేడా ఏందంటారు మీరు? ఇప్పుడు మంచిగా ఉంది. ఈ కాలం కాలేదు, లేబర్ నీళ్ళు వచ్చు మాగా కాలం కాక అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు లేవు ఏం లేవు అని మాట్లాడితే మేము పార్టీ వాళ్ళు ఏమంటారు జర్ర ఇచ్చేదాన్ని అరే ఆన కూడా చేస్తాము. ఇట్లా మా 4-5 మాట మేము సపోర్ట్ మాట్లాడుకున్నాం. ఓకే, చెప్పండి సార్, మీకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చాలామంది రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేసుకుంటున్నారు. కొన్ని గతంలో లేని విధానాల కంటే మెరుగ్గా ఈసారి రైతు రుణమాఫీలు మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా కాన్ఫిడెంట్గా చెప్తుంది. నిజంగా అటువంటి విధానాలు కనిపిస్తున్నాయా ఈ రుణమాఫీకి సంబంధించి? కనిపిస్తున్నాయి అంటే అనిపిస్తూనే ఉన్నాయి, కానీ కాకపోతే ఏంటంటే ఇక గుట్లకు, చెరువులకు అప్పులు ఇచ్చడం ఇబ్బందికరమైంది. కాకపోతే ఏంటంటే సాగుబాటు భూములకు ఇచ్చేసి పెట్టుకుంటే రైతుకు మేలు దొరుకుతుందని ఆలోచన, అంతకంటే ఎక్కువ అనేది ఆలోచించదు. కానీ ఆ రైతు మళ్ళా రేషన్ కార్డుకు దీనికి లింక్ పెట్టకుండా చేస్తే బాగుంటుందని
అదే లింక్ పెట్టలేదు, లింక్ తీసేసాడు కదా. తీసేస్తే బాగుంటుందని భావిస్తున్నాం అంతే. ఓకే, అయితే రేషన్ కార్డు అనేది ఒక ఆందోళన వ్యక్తం అవుతుండే, కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు, ఎందుకంటే తక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళకి, కొందరికి చిన్న సన్న ప్రభుత్వ ఉద్యోగులు అటెండర్గా చేసేటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు అయిన సందర్భాలు ఉన్నాయి. అది చెప్పేసరికి రైతుల గుండెలో పిడుగుపడినటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎలా ఉండదని ఒక ఆందోళన నెలకొంది. కానీ నిన్న రేషన్ కార్డు లేకున్నా పట్టా పాస్ పుస్తకం ఉంటే సరిపోతుందని చెప్పడంతో ఒక సంతోషకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. రైతులు ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది నిన్న మొన్న వాతావరణంకి, నిన్న సాయంత్రం నుండి ఇప్పుడున్నటువంటి వాతావరణానికి ఎట్లా ఉంది? ఇది మాకు ఒక దసరా పండుగ అనుకోవచ్చు, ఒక ఉగాది పండుగ అనుకోవచ్చు, ఒక సంక్రాంతి పండుగ అనుకోవచ్చు. ఇన్ని రోజులు మాకు చాలా కష్టకాలంగా వచ్చిండే. గత 10 ఏళ్ళ నుండి రైతు అనేటోడు మాయమైపోయేటట్టున్నాడు. వరి వేస్తే ఉరి అన్నట్టుగా టీఆర్ఎస్ ఈ ముఖ్యమంత్రి అన్నాడు. ఉరి కాదు, రైతు అనేది ఇప్పుడు రాజు అయిపోతుండు. కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతు అనేటోడే రాజు అయిపోతుండు. 2004లో రాజశేఖర్ రెడ్డి ఏదైతే ఒక రైతుకు కాదు, ఒక కుటుంబాన్ని కాదు, ఎంత ఎల్టీ లోన్లు కూడా మాఫీ చేసిండు. మా ఊరుకు ఎల్టీ లోను ఏది బండ్లకు ఎడ్లకు అని మా తాతల మా అయ్యలు బండ్లకు ఎడ్లకు అని 20,000 30,000 లోన్లు వచ్చిండే. అలాంటి లోన్ కూడా మాఫీ చేసిండు 2004లో. అంటే రైతులకు ఏ లోన్ ఉన్నా కానీ వాళ్ళ మీద భారం కట్టలేక అప్పులు కట్టలేని రైతులందరికీ అన్నిటి మాఫీ చేశానంటారు. అప్పుడు ఒకటి ఎడ్ల లోనే కానీ ఎల్టీ లోను మోటార్ లోను వానికి వెళ్ళలేకుండా ఓ బర్రె కొనుక్కొచ్చిండు. గవర్నమెంట్ బర్రె ఇచ్చింది, ఆ ఎల్టీ లోన్ తీసుకొచ్చుకొని బ్యాంక్ కూడా ఇచ్చిండు. ఆ లోన్ కూడా మాఫీ వచ్చింది ఇప్పటికి. అలాంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు కూడా మాకు 2 లక్షలు అంటే చాలా ఆనందకరం. ఒక రైతు 2 లక్షల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టాడు, 2 లక్షలు మాఫీ వచ్చిందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కుటుంబంలో అని కాకుండా రేషన్ కార్డు లేకుండా ఇట్లా పెట్టడం కూడా ఇంకా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క రైతుకు పట్టాదారు పాస్బుక్ ఉంటే అతను మాఫీ వచ్చిందంటే చాలు. గత గవర్నమెంట్ ₹1,00,000 వరకు అని అన్నాడు, కానీ మా ఊర్లో 600 పాస్బుక్లు ఉన్నాయి. 600 పాస్బుక్లో మ్యాక్సిమం ఒక 0.10% కూడా మాఫీ కాలే. ఒక 18 నుండి 20 మందికి మాఫీ వచ్చింది. అంతవరకు మేము గ్యారంటీ ఇస్తాం. మా బ్యాంకు తరఫున కూడా, మాది SBH బ్యాంకు, మున్సిపల్ బ్యాంకు, అందులో నేను రికార్డు కూడా చూపెడతా. మా ఊరు తరఫున ఒక 15 నుండి 20 మందికే వచ్చింది 600 అకౌంట్లకు. ఇదే గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు మోసాలు జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 100% మాఫీ వస్తుంది అన్నారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ చాలామంది యువ నాయకులు కూడా ఉన్నారు, వారు గ్రామ ప్రతినిధులుగా ఉన్నారు, ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా, ఎందుకంటే చెప్పండి, రైతు రుణమాఫీలు అనేసరికి మీ గ్రామంలో ఎట్లాంటి వాతావరణం ఉంది, గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతానికైతే రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో రైతులకి మేలు చేసే విధంగా విధి విధానాలు రూపొందిస్తారు. గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంతకుముందుకు 2004, 2009లో చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకునే మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే చేస్తారన్న నమ్మకంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా ఒకటి నెరవేర్చడానికి కూడా ముందడుగు వేస్తుంది. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఏదన్నా సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఎక్కడో ఫామ్ హౌస్లో ఉండి అక్కడే వాళ్ళ మంత్రులను వాళ్ళని పిలిపించుకొని ఒక 5-6 పిలిపించుకొని అక్కడనే ఏదైనా చేసేది. కానీ మన కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలన. నిన్న ప్రజల వద్దకు వచ్చి ప్రజలతోటి అభిప్రాయాలు సేకరించి వాళ్ళ విధి విధానాలు తీసుకునే ఈరోజు 2 లక్షల రుణమాఫీ అనేది రూపొందించడం జరిగింది. ఈ విషయంలో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, ఇక్కడ చాలా మంది అయితే, మీకు ఏమనిపిస్తుంది రైతు రుణమాఫీకి సంబంధించి? మాకంటే డౌట్లు ఉన్నాయా? మాకంటే చాలా సంతోషమే ఉన్నది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ నాయకులు పోతే, ఇప్పుడు ఎంప్లాయీల దగ్గర పోయినా అడిగినాం అనుకో, ఏదైనా ఉంటే చిన్నగా ఇన్ఫర్మేషన్కి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, ఇది పెట్టలేదు, అది పెట్టలేదు, ఇంకా రాలేదు, ఇంకా జీవో పాస్ చేయలేదు అని చాలా అడుగుతారు. వాస్తవానికి అలాంటివి లేవు, వాళ్ళు అన్నీ ఇచ్చారు. కానీ వీళ్ళు చేసే ఉద్యోగాలు డ్యూటీ చేసుడు ఏంటంటే చాలా సింపుల్గా తీసుకుంటారు. కాకపోతే కొంచెం అధికారులు పట్టించుకోవాలి అని మేము అది చాలా స్పష్టంగా కోరుకుంటున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాత్రం చాలా సంతోషమైన విషయమే ఇది. 100% నిజం, సంతోషపడుతున్నాం కూడా. ఓకే, అంటే దేవుడు వరం అందించిన పూజారి వరం ఇయ్యలే అన్న పరిస్థితులు ఇక్కడ అధికారులతో కనిపిస్తుంది మీకు? ఓకే, సన్నకారు రైతులు కానీ ఏ రైతైనా కానీ కొంచెం పట్టించుకోవడం ప్రభుత్వం అంతా బరాబర్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ఎంప్లాయీలే బాగా చేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. ఇది చాలా గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే దేవుడు వరం అందించిన అని పూజారి వరం ఇయ్యడంటూ ఎంతో రైతుల మీద ఒక శ్రద్ధ పెట్టినటువంటి ప్రభుత్వము ఇక్కడ రైతు రుణమాఫీ చేస్తుంది. కానీ అధికారుల దగ్గరికి వచ్చేసరికి అత్యుత్సాహం ప్రదర్శన చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైతులు పడే ఇబ్బందులంతా కూడా ఇటువంటి వాటికి మనకి మార్గదర్శకాలు పాటా పాఠ్యపుస్తకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రతి రైతును దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా కొంత సమయం పాటించి ఇక్కడ వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలన్న
అనేటువంటి ఒక ఆలోచనలు కూడా, ఎందుకంటే చాలా గమనించాల్సినటువంటి అంశం ఇది. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను నెరవేర్చింది. ఇందిరమ్మ ఇండ్లు అని చాలా వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ 5 ఏళ్లలో కూడా, ఈ 7-8 నెలల పాలనలో కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కూడా మనకు చాలా వరకు అభివృద్ధులు జరుగుతున్నాయి. తన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి క్రమక్రమంగా కూడా జరుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ₹1,00,000 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరు చెప్పండి. అసలు ఈ ప్రభుత్వము రైతులకు మాత్రం, ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో వ్యవసాయదారులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే గత ప్రభుత్వం ₹1,00,000 అని చెప్పింది, ఈ ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. ఇక మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది 2 లక్షల రుణమాఫీ అనేది చాలా సంతోషకరమైన విషయం. యాక్చువల్గా ప్రభుత్వాలు ఏదైనా కూలిపోవడానికి కారణం అనేది రైతుల మీద వ్యతిరేకత రావడమే. లాస్ట్ టైం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కూలిపోవడానికి రైతులు వ్యతిరేకత ఉండడమే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులకు చేసే ఇలాంటి మంచి పరిణామాలు, ఇలాంటి మంచి అంశాలు, వీటిని దృష్టిలో పెట్టుకుంటే 10 ఏళ్ల దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదు. అయితే నిజంగా వీళ్ళ ఆలోచన విధానం కూడా, ఎందుకంటే ఒక స్పష్టత మాత్రం గ్రామాలలో కూడా ఉంది. ఎందుకంటే గతంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేది, కానీ ప్రతి ఒక్కరికి రాజకీయాలైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చినటువంటి విషయాలు వాళ్ళ మాటలోనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పండి, ఇప్పుడు మీరు దాదాపు కాంగ్రెస్ ప్రతినిధులుగా ఉన్నట్టున్నారు. ఇక్కడ మీ ప్రభుత్వం వచ్చిందని భావించదు, మీ ముఖాల్లోనే ఆ సంతోషం కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఈ ఊళ్ళో వాతావరణము? కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ సంతోషం మీ ప్రతినిధులు ఎట్లా పంచుకుంటున్నారు మీతోటి? చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. నేను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మా విలేజ్. చాలా అంటే చాలా సంతోషం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల వరకు రుణమాఫీ తీసుకోవడం చాలా సంతోషకరం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా 2 సార్లు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా రైతులను పట్టించుకున్నదంటూ ఏం లేదు. కేవలం కరెంట్ ఇచ్చాను అని మాట్లాడుతున్నాడు, కానీ ఈ చుట్టుముట్టు ప్రాంతాలలో నీళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కాలువలు తెచ్చింది, నీళ్ళు ఇచ్చిందని మాట్లాడుతున్నారు. కానీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాకు ఇక్కడ పక్కన చూసుకుంటే పొట్టిగుట్ట డ్యామ్ రిజర్వాయర్ తీసుకొచ్చారు, మల్లన్నగండి రిజర్వాయర్, బొమ్మకూరు రిజర్వాయర్, లద్నూర్ దగ్గర మరొక రిజర్వాయర్, చుట్టుముట్టున్న రిజర్వాయర్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది. అదే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే నేను ఉచిత కరెంటుపై సంతకం పెడుతున్నా అని ఇచ్చిన మాట తప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే మాట ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే రైతులకి 6 గ్యారంటీలు ఇచ్చాడు. రైతులకు రుణమాఫీ చేస్తాను, అదేవిధంగా 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తా అన్నాడు. ఫ్రీ బస్సు కానీ ప్రత్యేకంగా చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు చుట్టూన్న రైతులతో మీరు కూడా మాట్లాడి చూశారు. చాలా అంటే చాలా సంతోషకరం. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్నా అని చెప్పేసి ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్లనో, ఒక చింతమడకనో ప్రజాప్రతినిధులు ఉమ్మడి తెలంగాణ మొత్తం అనేసి అనే విధంగా, బంగారు తెలంగాణ అంటే ఓన్లీ అవి 3 మాత్రమే అనే విధంగా కాకుండా ఇస్తే మొత్తానికి మొత్తంగా ఇవ్వాలి. లేదంటే ఆ 3 ప్రాంతాలనే డెవలప్మెంట్ చేసుకుంటూ, ఇప్పుడు మా విలేజ్లోకి వెళ్తే ఏ ఒక్కరికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఈ 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు రాలేదు. గవర్నమెంట్ నుండి ఏ ఒక్క సంక్షేమం అనేది మా విలేజ్ వరకు అందిందంటూ ఏం లేదు. గతంలో 2009లో 10లో వేసిన రోడ్డు ఇది, ఇప్పటి వరకు తిరిగి ఆ రోడ్డు పునర్నిర్మాణం కూడా, కనీసం గుంతలు పూడ్చడానికి కూడా ఎట్లాంటి ప్రయత్నం చేయని చాలా పరిస్థితి ఉంది. మాకు ఇక్కడ నుండి అంటే జనగాం వెళ్ళాలంటే చిటకోడు నుండి ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ బ్రిడ్జి తెగిపోయింది, అంటే కూలిపోయింది, రోడ్డు కూలిపోయి ఉన్నది. పోనీ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వాటర్ ఫ్లో వచ్చింది అనుకో, ఓవర్ఫ్లో అయితే మాకు తిరిగి వెళ్ళాల్సింది ఇదే రోడ్డు. ఈ రూట్లో వెళ్దామన్నా కూడా వడ్లకొండ దగ్గర అక్కడ ఒక బ్రిడ్జి దగ్గరిపోయింది, అది కూడా పునర్నిర్మాణం జరగలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ రోజు రోడ్డు కూలిపోయిన వెంటనే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి పరిశీలించి వెంటనే ఈ బ్రిడ్జిలను నిర్మించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని అడుగుతాను, అసెంబ్లీలో నేను మాట్లాడి వెంటనే పునర్నిర్మాణానికి నిధులు తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కూలిపోయి దాదాపుగా 1.5-2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు తిరిగి నిర్మాణం అనేది ఎట్లాంటిది ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే పునర్నిర్మాణం అనేది జరుగుతుంది. మేము చిటకోడు ఈ రోడ్డు గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి దాని మీద కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వెంటనే స్పందించి తీసుకుంటారు. చాలా అంటే చాలా సంతోషకరం మాకు ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము.
ఖచ్చితంగా ఈ బీజేపీ బీఆర్ఎస్ లాగా దొంగ మాటలు చెప్పి తప్పించుకునే పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ కాదు. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ వారి సంతోషం కూడా వారి మాటల్లో కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలన్నటువంటి ఆలోచనలు ఏ రాజకీయ పార్టీ వచ్చినా చూడాలి. కానీ కొన్ని ప్రాంతాలకే గత ప్రభుత్వంలో అభివృద్ధి పరిమితమైందని చెప్పి అంటున్నారు. మమ్మల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేకపోవడం అనేది పార్షాలిటీకి నిదర్శనంగా భావిస్తున్నారు. కానీ ఎప్పుడైతే 2004లో నిర్మించినటువంటి ప్రాజెక్టులో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నీళ్లు తీసుకొచ్చారు తప్ప ప్రాజెక్టులను రూపకల్పన చేసింది మాత్రం కాంగ్రెస్ హయాంలోనే అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చిన తర్వాత దానికి పునర్నిర్మాణం దిశగా తెలంగాణ అడుగులు పడుతుందన్నటువంటి ఒక ఆలోచన కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి విధి విధానాలు అలాగే ఏర్పాటు చేసి రేపు అంటే 18వ తారీఖు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా 11,50,000 మందికి కూడా ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి రైతులకు ఉపయోగంలో రానుంది. రేపు ₹6,800 కోట్ల మొదటి విడతగా జమ చేయనున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులు మాత్రం వారి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.